సుధాకర్, ఏంటి ఇప్పుడు కేసీఆర్ గారిని అర్జెంటుగా అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేసి అమెరికాలో ఉన్నారు కేటీఆర్ గారు వచ్చేలోపు అధ్యక్షురాలు పదవి ఇచ్చేసి కాబోయే సీఎం రేపు అధికారంలోకి వస్తే అని చెప్పేస్తే ఓకేనా? మొత్తం ఫార్ములా అంతా సెట్ అయిపోయిద్దా? కాంప్రమైజ్ అయిపోయినట్టేనా? అంతే సార్, అప్పుడు దేవుడు చేసింది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే కవితకి కేసీఆర్ దేవుడు కాబట్టి మరి దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించాలి, దేవుడు చేసిన నిర్ణయాన్ని స్వాగతించాలి, దేవుడు సూచించిన సలహాలు పాటించాలి. కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది కేసీఆర్ అనే దేవుడు. కానీ నేను కేసీఆర్ నాయకత్వం తప్ప ఎవరి నాయకత్వాన్ని అంగీకరించని అంటుంది. ఎట్ ది సేమ్ టైం ఒకవేళ బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలంటే కేసీఆర్ అనే దేవుడే చేయాలి, అది కేటీఆర్తో కాదు, హరీష్ రావుతో కాదు. మళ్ళీ ఇక్కడ నేను దాన్ని అంగీకరించని అంటుంది. ఒకవైపు దేవుడు అంటూనే కేసీఆర్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతుంది. కేవలం కేటీఆర్ పైన భుజం పైన తుపాకీ పెట్టి కేసీఆర్ని కాలుస్తుంది. ఆమె మాట్లాడుతున్న మాటలు చేస్తున్న చేతలు ఎక్కడ పొంతన లేదు. ఆమె రెండు పార్శ్వాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవుడు అన్నప్పుడు దేవునికి భక్తురాలు ఎప్పుడైనా విధేయంగానే ఉండాలి. అదేవిధంగా సార్, నిజానికి కూడా కేసీఆర్ అనే వ్యక్తి కల్వకుంట్ల కవిత విషయంలో చాలా బరువును మోసిండనే చెప్పవచ్చు. రెండవసారి ఆమె ఎంపీగా ఓడిపోతే కేవలం కూతురు అనే దాని కారణంగానే ఎమ్మెల్సీ చేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనేక విమర్శలను ఎదుర్కొన్నాడు. కేసీఆర్ కూతురు కవితకు నౌకరీ లేకుంటే వెంటనే ఉద్యోగం ఇచ్చిండు, అదే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదంటూ రేవంత్ రెడ్డి పదే విమర్శలు చేశారు సార్. అదేవిధంగా లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే హరీష్ రావు కేటీఆర్ను పరుగులు పెట్టించాడు. వారైతే ఎక్కని ఫ్లైట్ లేదు, దిగని ఫ్లైట్ లేదు, ఢిల్లీలో తొక్కని కడప లేదు, ఎక్కని మెట్టు లేదు అనే విధంగా వాళ్ళు పరుగులు తీశారు. కల్వకుంట్ల కవితను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆ దశలో బీజేపీతో కొంచెం సాన్నిహిత్య సంబంధాలు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ కంటే కేవలం కల్వకుంట్ల కవిత కోసం ఏర్పడ్డాయి, కవిత బెయిల్ కోసమే ఏర్పడ్డాయి సాన్నిహిత్య సంబంధాలు అనుకోవచ్చు సార్. కాబట్టి కల్వకుంట్ల కవిత విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పేమి లేదు అనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. రాజకీయంగా కేసీఆర్ని కేటీఆర్ అంటే ఇష్టం లేని నాయకులు, లేకుంటే ఇష్టం లేని వ్యక్తులు కల్వకుంట్ల కవిత చేస్తున్న దాన్ని చూసి సంబరపడుతున్నారు. కానీ కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యమేమి కాదు, కడిగిన ముత్యమై రాజకీయాలు చేయట్లేదు. ఆమె సమాజం కోసం, బీసీల కోసం, ఇప్పుడు బీసీ అనే నినాదాన్ని ఎత్తుకుంటుంది కాబట్టి బీసీల కోసం ఏదో కేసీఆర్తో విభేదించట్లేదు, కేటీఆర్తో విభేదించట్లేదు. ఆమె సమాన ప్రాధాన్యతను మీరు ఇంతకుముందు అన్నట్టు అర్జెంటుగా కేసీఆర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆమెకు అధ్యక్ష పదవి ఇచ్చి రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడితే అప్పుడు దానికి అంగీకరిస్తుంది కావచ్చు. అందుకు భాగంగానే కేటీఆర్ ఎక్కువ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎందుకో కేసీఆర్ సార్ ఇప్పుడు ఆ అభిప్రాయాలు ఎప్పుడైతే అధ్యక్షురాలు బాధ్యతల సీఎం అనగానే వెంటనే కేటీఆర్ గారిని సస్పెండ్ చేయండి అని చెప్పి పార్టీలను సస్పెండ్ చేయించేసిద్దిగా. ఆడదాకా వచ్చినప్పుడు ఇంకెందుకు కదా అక్కడ ఆగటం. అంతే సార్. ఇప్పుడు రజతోత్సవ సభ వేదికగా తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఒక స్పష్టమైన సిగ్నల్ పంపించింది సార్. నా తర్వాత నా రాజకీయ వారసుడు కేటీఆర్ అనేదాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఎక్కడ చూసినా కేసీఆర్ ఇద్దరి ఫోటోలే, ఇద్దరు హోర్డింగ్లే, ఇద్దరు ఫ్లెక్సీలే, మరో నాయకుడు ఎక్కడ లేదు, కవితది కూడా లేదు. ఇంత స్పష్టమైన సంకేతాలు పంపిన తర్వాత హరీష్ రావు ఏమైనా అడ్డమవుతాడని అందరూ భావించారు. కానీ హరీష్ రావు కూడా కేటీఆర్ నాయకత్వాన్ని నేను అంగీకరిస్తానని చాలా స్పష్టంగా చెప్పాడు. హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురే ఒకటే అనేది వచ్చిన తర్వాత కవిత ఏమైనా భయపడుతుందేమో, భయపడి మన దారికి వస్తుందేమో అని భావించారు అందరూ. కానీ కవిత ఒక్కసారిగా తిరుగుబాటు చేసింది. హరీష్ రావు నుంచి కవిత నుంచి తిరుగుబాటు వచ్చింది. ఆమె నాయకత్వం కేటీఆర్ ఎందుకు కేసీఆర్ గారు అసలు గొడవ ఎందుకు సార్? వీళ్ళిద్దరికంటే ఎక్కువ కష్టపడింది హరీష్ రావే కదా. హరీష్ రావుకి ఆ బాధ్యతలు ఇచ్చేస్తున్నాను, హరీష్ రావే పార్టీ చూసుకుంటాడు, మీరిద్దరూ ఒకరు ఢిల్లీలో ఒకరు ఎక్కడ చూసుకోండి అని చెప్పేస్తే బాగుంటుంది కదా. మరి కాంప్రమైజ్ చేసి సెటిల్ అయిపోయింది కదా సబ్జెక్టు, అట్లా కాదా? దానికి కుటుంబ సభ్యులు ఉంటారు కదా సార్. కేసీఆర్ భార్య ఉంటుంది, మిగతా కుటుంబ సభ్యులందరూ ఉంటారు, దానికి అంగీకరించారు కదా సార్. భారత రాజకీయాల్లో ఎక్కడైనా పితృస్వామ్యం గొప్పది, ఎక్కడైనా వారసులు కుమారులే అవుతారు. చాలా రాష్ట్రాలలో మనం చూసాం కదా సార్. స్టాలిన్ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, ఇలాంటి వారందరూ కూడా తర్వాత వాళ్ళ కుమారులనే వారసులుగా చేసుకుంటారు. చేయలేదు అల్లుళ్ళని చేయలేదు కాబట్టి దాదాపు గొడవ పెద్దదవుతుంది కదా
సద్మర్థంగా సార్ దానికి అంగీకరించారు. ఒకవేళ ఆ నిర్ణయమే కనుక తీసుకుంటే తెలంగాణ సమాజం కూడా అంగీకరిస్తుంది. నాయకత్వ లక్షణాలు చూసినప్పుడు, ప్రజలలో యాక్సెస్ చూసినప్పుడు, ప్రజలలో హరీష్ రావుకి ఎక్కువ బలం ఉంటుంది, హరీష్ రావుకి ప్రజలు ఎక్కువ స్వీకరిస్తారు. ఒకవేళ అదే కనుక అయితే, కానీ దానికి కుటుంబం నుంచి వ్యతిరేకత వస్తుంది. అప్పుడు మళ్ళీ ఉన్న ఫలంగా కవిత వచ్చి కేటీఆర్ ఇద్దరం వారసులు ఉండగా, కొడుకు కుమార్తె ఉండగా అల్లుని ఎట్లా చేస్తాడు? కాదు, ఇంట్లో వాళ్ళు ఇద్దరు ముగ్గురు గొడవ పడ్డారని కాదుగా. ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీని ఇన్ని సంవత్సరాలు తీసుకొచ్చిన పార్టీని బతికించుకోవాలి, నిలబెట్టుకోవాలి. రెండోది ఈ సమస్యని పరిష్కరించుకోవాలి, ప్రజల దగ్గర నుంచి మద్దతు యాక్సెప్టెన్సీ తెచ్చుకోవాలి అని అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా ఇంకొకరు తిరగబడతారు, ఇంకొకరు దాన్ని యుద్ధం చేస్తారు. మరి అది హరీష్ రావు గారికి ఇచ్చేస్తే పబ్లిక్లోను పార్టీలోను అన్ని రకాలుగా పార్టీ నిలబడిద్ది కదా. ఈ భావన చాలా మందిలో ఉంది సార్, ఈ అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ప్రజలు కూడా ఒక రకంగా దీనికోసం చూస్తున్నారు. హరీష్ రావు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన వేసుకున్న ముద్ర, ఆయన వరుస విజయాలు, ఆయన మెజారిటీ, అదేవిధంగా తన మేనమామతో ఆయన నడిచిన విధానం, ఆయన కష్టాల్లో నష్టాల్లో ఉన్నాడు, ట్రబుల్ షూటర్గా ఆయనకి పేరుంది, ఆయన చేయాల్సినవి అన్నీ చేసిండు. కేసీఆర్ ఢిల్లీలో తిరుగుతున్నప్పుడు కానీ మరో సమయంలో కానీ తోడుగా నీడుగా హరీష్ రావే ఉన్నారు సార్. మనం చూసాం హుజరాబాద్ బై ఎలక్షన్ అప్పుడు ఈటల రాజేందర్ ఎంత సన్నిహితులో చూసాం. అంత సన్నిహితుడిని పార్టీ నుంచి బయటికి పంపించి బై ఎలక్షన్ వస్తే అదే ఈటల రాజేందర్ పైన హరీష్ రావు అనే అస్త్రాన్ని ప్రయోగించండి కేసీఆర్. అప్పుడు కూడా మామ మాటను ఎక్కడ తీయలేదు, వచ్చి హరీష్ రావు పైన పోరాటం చేసిండు, ఎంత ప్రయత్నమైనా చేసిండు. అంటే మామ గీసిన గీతను దాటని వ్యక్తి హరీష్ రావు. ఒకవేళ అదే కనుక జరిగితే అందరూ హర్షిస్తారు, కానీ కుటుంబ సభ్యులు ఎక్కడ హర్షించే అవకాశం ఉండదు సార్. అవసరం అనుకుంటే నేను ఇంతకుముందు అన్నట్టు సార్, మళ్ళీ అన్నయ్య దగ్గరికి వస్తుంది, అన్నయ్య డాడీ మన ఇద్దరిని కాదని హరీష్ రావుని చేస్తున్నాడు, మనం ఏ విధంగా దీన్ని కాపాడుకుందాం అన్నయ్య అని మళ్ళీ ఇటు తిరగబడే అవకాశం ఉంటుంది సార్. కవిత సరే, ఎంటైర్ ఎపిసోడ్లో మరి కేసీఆర్ గారి మాట కవిత వినరా అంటే, కవిత వినటం అని అంటే ఆ ఒప్పందం ఏదైనా కానీ రాజకీయ ఒప్పందం జరగాలి. జనరల్గా కవితకి అయితే అధ్యక్షురాలు బాధ్యత, లేదా సీఎం కుర్చీలో షేరో, లేకపోతే ఇట్లాంటివి ఇవ్వటానికి కేటీఆర్ గారు ఒప్పుకోరు, దాన్ని కేసీఆర్ గారు అంగీకరించకపోవచ్చు. కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో పార్టీ పెట్టుకోవటం, లేదా తండ్రి మాట వినటం, లేదా రేపు భవిష్యత్తులో గెలిస్తే ఎంపీ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ చేస్తాను, లేదా ఇంకోటో ఏదో చెప్పటం ఇచ్చేయటం, అందుకు అంగీకరించే పరిస్థితి ఉంటుందా? అలా అంగీకరించి ఇక్కడ దాకా వచ్చినటువంటి సబ్జెక్ట్ని కాంప్రమైజ్ చేసి తన్ని అంగీకరించే విధంగా చేస్తే లిక్కర్ స్కామ్ కేసు వివాదం అది మరి ఆ పార్టీకి మరింత నష్టాన్ని చేకూరుస్తుందా, లేదా ఆ పార్టీకి సరే కుమార్తె కోసం ఇట్లా రాజీ కుదుర్చుకున్నారనేటువంటిది ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? మళ్ళీ వెనక్కి తిరిగి రానంత దూరం ప్రస్తుతం కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్నట్టుగా ఇక్కడ చాలా స్పష్టమవుతుంది సార్. తండ్రి పైన నయానో భయానో లేకుంటే తండ్రి పైన మారాం చేసి ప్రేమతో సాధించుకోవాల్సిన వాటిని ఆమె బ్లాక్మెయిల్ చేసి సాధించుకుందాం అనుకుంటుంది. ఒకవేళ కేసీఆర్ ఈమె ఒత్తిడికి తలొగ్గి ఈమె పెట్టిన డిమాండ్లను అన్నింటినీ నెరవేర్చినట్లయితే తెలంగాణ సమాజం ప్రశ్నించే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే ఒక నీతి, నీ కూతురుకు ఒక నీతి అని ఎవరైనా ప్రశ్నిస్తారు. కరెక్టే. అంటే వాళ్ళే ఆల్రెడీ ఇప్పుడు అవన్నీ దాటిపోయారు కాబట్టి ఇక కొత్త పార్టీ జనరల్ అంతే సార్. ఇప్పుడు ఆమె అడుగులు ఖచ్చితంగా చాలా దూరం ఆమె పోయి ఉన్నది కాబట్టి అయితే కొన్ని రోజులు జాగృతిని నడిపే అవకాశం ఉంది సార్. ఇప్పటికిప్పుడు ఆమె పార్టీ పెట్టదు, పార్టీ పెడితే ఆమె పరిస్థితి తెలిసి ఆమె కూడా సలహాలు స్వీకరణ ఇప్పటికే విమర్శిస్తున్నారు కదా, లిక్కర్ పార్టీ అని చెప్పిన గొడవ చేస్తున్నారు కదా, మరి అది నష్టం చేకూర్చిద్ది కదా తనకి. గుర్తు లిక్కర్ పార్టీ అంటున్నారు, గుర్తు బాటిల్ అంటున్నారు, అంటే సోషల్ మీడియాలో వస్తున్నాయి సార్. అదే ప్రచారం మనం ఎక్కడ చెప్పలేం కానీ సోషల్ మీడియాలో తనే చెబుతుంది కదా, సొంత వాళ్ళే ఆ ప్రచారం చేస్తున్నారు, సొంత వాళ్ళే చేస్తున్నారు అని చెప్పని చెప్తుంది కదా తనే. చాలా విషయాలు కుటుంబానికి సంబంధించి చాలా విషయాలు బయట పెట్టింది సార్. సోషల్ మీడియాను దుబాయ్ వేదికగా కేటీఆర్ నడుపుతున్నాడు అని ఇన్ని రోజులు ప్రతిపక్షాలు విమర్శించినాయి, ఇవాళ ధృవీకరించింది. కానీ పార్టీల కోసం సోషల్ మీడియా అంటే వీటన్నిటికంటే కేటీఆర్ గారిని గ్రీక్ వీరుడు అంటాం అయితే మాత్రం ఇది ప్రతిపక్షాలకు బాగా అస్త్రం ఇచ్చినట్లు అయిపోయింది అనుకుంటా కదా. ఒకటి గ్రీక్ వీరుడు అన్న సార్, రెండు ట్విట్టర్ వేదికగా అని చెప్పింది. ట్విట్టర్ టిల్లు అని బండి సంజయ్ ఇట్లాంటి వాళ్ళు విమర్శిస్తారు కదా సార్.
వాటన్నింటిని ధృవీకరించింది ఇవాళ. అందుకే నేను ఇంతకుముందు అన్నా సార్, మళ్ళీ వెనక్కి తిరిగి రానంత దూరం ప్రయాణిస్తుంది కవిత అని. స్వతహాగా అన్న రక్త సంబంధం. మీరు ఇంతకుముందు అన్నట్టు షర్మిలకి సార్, షర్మిలకి కవితకి చాలా వ్యత్యాసం ఉంది. షర్మిల అనే ఆమె ఫైటింగ్ వేరు, అసలు పాపం ఆమెకు జరిగిన నష్టం వేరు, ఆమె చేస్తున్న ఫైటింగ్ వేరు. ఇక్కడ ఫైటింగ్ వేరు, ఇక్కడ వివాదం వేరు. జనరల్గా మనం రాజకీయాల్లో కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటామని చెప్పని అంటుంటారు, అంతే కదా. కానీ రాజకీయాల్లో కుటుంబంలో ఉన్నటువంటి అన్నాచెల్లెళ్ళు, కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి కొడుకులు కావచ్చు, కూతురు తండ్రులు కావచ్చు, అట్లాగే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటారు అనేటువంటిది మాత్రం ఇప్పుడు కొంచెం ఒక డిఫరెంట్ డిస్కషన్ జరుగుతూ ఉంది. సరే చూద్దాం ఏం చేస్తాం, ఎన్ని చూడాల్సి వచ్చిద్దో, ఈ ప్రజలు ఎన్ని చూడాల్సి వచ్చిద్దో, మనం ఎన్ని చూడాల్సి వచ్చిద్దో, ఈ విన్యాసాలు ఎన్ని చూడాల్సి వచ్చిద్దో, ఎవరెవరి కోసం కష్టపడ్డారు, ఎవరెవరి కోసం చేశారు, ఎవరు లబ్ధి పొందారు, ఏమిటో ఈ గోల ఏందో, ఈ గొడవ ఏందో, ఇది ఎప్పుడు ఆగిద్దో ఏంటో, ఈ మొత్తం ఈ గోలలో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ గోల వాళ్ళు చేసుకుంటున్నారు. సరే గొడవ లేని పని అని. సరేలే అయితే రైట్ సుధాకర్, రైట్.